అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్‌గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మ. మేడం అంగన్వాడీ మహిళల పైన జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రేమ ఉంది? అంటే గతంలో ఆయన చేసిన పనులు గాని, ఇప్పుడు ఆయన వాళ్ళ గురించి మాట్లాడే మాటలు కానీ, దీని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే కపట ప్రేమ చూపిస్తున్నాడా? మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడా? ఏ విధంగా చూడాలి? అంటే ఒకప్పుడు నువ్వు ఏ విధంగా ప్రవర్తించావు? అంగన్వాడీ వాళ్ళు ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ ధర్నాలు చేయనివ్వండి, వాళ్ళు ఏదైతే కొన్ని కొన్ని అడిగారో అవన్నీ కూడా నువ్వు నెరవేర్చలేక వాళ్ళ మీద నీ కొరడా ఎలా జుళిపించావు అనేది అందరికీ తెలుసు. ఘోరాతి ఘోరంగా లాఠీ చార్జీ చేయించావా? జుట్టు పట్టుకొని రోడ్ల మీద ఈడ్చారా వాళ్ళని? కనీసం మహిళలు బట్టలు తొలగిపోతున్నాయంటే కనీసం వాళ్ళ మీద గౌరవం లేకుండా నీచంగా వాళ్ళని లాక్కెళ్ళిన పరిస్థితి. ఆ రోజున వాళ్ళు ఒళ్ళంతా దెబ్బలతోటి ఆ ఫోటోలు చూస్తుంటే ఇప్పటికి కూడా మనకి న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి భయంకరమైన నిరంకుశ పరిపాలనకు నిలువెత్తు నిదర్శనంగా అవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇలా కూడా ప్రవర్తిస్తారా? మరి ఆ రోజున అబ్బే మేము చాలా మంచి వాళ్ళం, మేము మంచి పనులు చేసామంటే గూగుల్లో ఇట్లా కొడితే అట్లా వస్తుంది నువ్వేం చేసావు అనేది. కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలకి ఈ రోజున అంగన్వాడీకి సంబంధించి అన్ని విషయాలు కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. వాళ్ళు ఏదైతే 10 రకాలు అడిగారో వాళ్ళకి కావాల్సిన విషయాలు వాటిలో 9 నెరవేర్చడం జరిగింది. ఒకటి బడ్జెట్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నాము, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో మరి అప్పుల పాలు చేశారు. బోలెడన్ని అప్పులు, అన్ని అప్పులు కుప్పలుగా మార్చేసి వెళ్ళిపోయాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. పిల్ల ఇంకా లేకపోతే పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి బాధితులే. మరి ఈ రోజున ఈయన తగుదనమ్మా అంటూ వచ్చి అయ్యో అంగన్వాడీ వాళ్ళకి ఏదో అయిపోతుందంట, కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదంట. పట్టించుకోవట్లేదు, మరి పట్టించుకోపోతుంటాను ఈ రోజున ప్రభుత్వం మరి ఇంత చక్కగా పరిపాలన అందిస్తుంది, ఇంత చక్కగా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు అంటే ఏం దొరుకుతుందా? ఏ విధంగా దాని మీద మనం పోస్టులు పెట్టి వైరల్ చేద్దామా? దాని గురించి ఎక్స్లో పోస్టులు పెట్టి ఎక్సీఎం మాట్లాడే మాటలు వింటుంటే నిజంగా హాస్యాస్పదం. దెయ్యాలు వేదాలు వల్లేస్తాయి అన్నట్లుగా ఈయన నోటి వెంటి మాటలు అలా ఉంటాయి. గతంలో నీ చరిత్ర చెప్పు, నువ్వేం చేసావో చెప్పు. వాళ్ళకి అంగన్వాడీ కేంద్రంలో తాళాలు వేయించాడు ఈ మహానుభావుడు. వాళ్ళు తాళాలు వేస్తే పగలగొట్టించి దాంట్లో సచివాలయ సిబ్బంది చేత మరి డ్యూటీలు చేయించాడు. ఎంత ఘోరం! వాళ్ళు పనిలోకి రాకుండా మేమైతే మా సమస్యలకు పరిష్కారం మేము అడిగిన కోరికలు తీరుస్తేనే అంటే ఇదిగో మేము కొన్ని చెప్తున్నాం లిస్టు, అవన్నీ కూడా మా సమస్యలు, వాటి పరిష్కారం చూపించండి అని చెప్పి వాళ్ళు అడిగారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి 2019 నుంచి 24 మధ్య 2021లో ఉంది, తర్వాత 23లో ఉంది, నువ్వు చేసింది 2020లో చేసావు వాళ్ళ మీద. మరి అంత దారుణంగా వాళ్ళు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య దాదాపుగా 3 సార్లు వాళ్ళ వేతనాలు పెంచారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. మహానుభావుడు ఏం చెప్తాడు? పెంచుకుంటూ పోతాడు. 250 పెన్షన్ డబ్బులే. మరి ఈయన వేతనాలు ఎక్కడ పెంచుతాడు? ఇప్పుడు డ్వాక్రా మహిళలు కానివ్వండి, అంగన్వాడీ వాళ్ళు కానివ్వండి, చనిపోయాక ఆ మనిషికి 15,000 అంత్యక్రియలకి. మరి అది కూడా గొప్ప విషయమే కదా. ఈ రోజు నువ్వు శవాల మీద పేలాలు ఏరుకోమంటే ఏరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలకి డబ్బులు ఇచ్చే రకం ఆయన. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ఈ కపట నాటకాన్ని చూపిస్తూ ఉంటే, ఇలాగ ద్వంద్వ వైఖరిగా మాట్లాడుతూ ఉంటే ఏమనిపిస్తుంది? చెంప పగలగొట్టాలనిపిస్తుంది. మహిళల పట్ల అంత దారుణంగా ప్రవర్తించిన మీరు ఈ రోజున అయ్యో చంద్రబాబు నాయుడు అన్యాయం చేసేస్తున్నాడు ముఖ్యమంత్రిగా ఉండి అని అంటే నువ్వు చేసినవన్నీ మర్చిపోయావా? ప్రజలు మర్చిపోయారా? నువ్వు ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేసావో, ఎంత నీచమైన పరిపాలన అందించావో, నీ ఆలోచన విధానం ఏంటి? నువ్వు తినటానికి ఆ రోజున డబ్బులు సరిపోక నువ్వు ఏ విధంగా దోచుకున్నావు రాష్ట్రం మీద పడి అందరూ చూశారు. ఈ రోజున నువ్వు దోచేసుకోవటం, ఆ కంటైనర్లో డబ్బులన్నీ తరలించేసుకోవటం, ఎక్కడెక్కడో దాచుకోవటం, అదే నీ పని. మరి అలాంటి నువ్వు ఈ రోజున డ్వాక్రా మహిళల గురించి కానీ, వాళ్ళ యొక్క హక్కుల గురించి కానీ, వాళ్ళ ఆలోచనల గురించి కానీ అసలు నువ్వు ఎక్కడ మాట్లాడే ఇది నీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి అన్నీ కూడా ఆయనకి ఆ విజువల్స్ వేసి చూపిస్తే పాపం, బాబు ఇదిగో నువ్వు చేసింది కర్కశమైన పనులు, ఇదిగో వాళ్ళని ఏ విధంగా కొట్టించావు చూడు, చేతులంతా కూడా లాఠీ దెబ్బలతో ఏ విధంగా వాచిపోయినాయో చూడు. మరి అదే డ్వాక్రా మహిళలు మరి ఈ రోజున నువ్వు ఇలాంటి మొసల కన్నీరు గారుస్తున్నావు అని సమాధానం చెప్పగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పలేడు. ఈ రోజున సొంత తల్లికి, చెల్లికి కూడా, బాబాయి కూతురైన ఇంకో చెల్లికి కూడా నువ్వు ఎక్కడా న్యాయం చేసిన వాడివి కాదు. మరి నీ ఛానల్లో కూర్చోబెట్టి అమరావతి వేసేల రాజధాని అని చెప్పి నీచంగా మాట్లాడించి నువ్వు మహిళల పట్ల, వాళ్ళ యొక్క ఆలోచనల పట్ల, వాళ్ళ అడిగే ఏదైతే వాళ్ళ
డిమాండ్స్ ఉన్నాయి, వాటి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నిజంగా నిజమే అనుకోవాలి, అది నిజంగా నీకు వాళ్ళ పట్ల ప్రేమ ఉందని గౌరవం ఉందని అనుకోవాలా? కాబట్టి నీకు ఆ హక్కు ఎప్పుడో కోల్పోయావు. చాలా రాంగ్ స్టెప్స్ వేసావు, చాలా స్టెప్స్ వేసావు, అన్నీ దిగిపోయావు. అన్నీ కూడా ఇంకా మనం ఈ రోజున లెక్క పెట్టడానికి కూడా ఏది లేదు, అన్ని తప్పులు చేశాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఏదైతే ఈ అంగన్వాడీకి సంబంధించిన మహిళలు కొన్ని వాళ్ళ డిమాండ్స్ అడిగారో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఒక్కటే ఉంది, అది కూడా అతి త్వరలో నెరవేరుస్తామని చెప్పేసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు చెప్పారు. ఖచ్చితంగా అతి త్వరలో అది కూడా నెరవేరుద్ది. కాబట్టి మహిళలు కూడా ఎవరైతే అంగన్వాడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ వేతనాలు చూసుకోండి, గతంలో మీకు జరిగిన మంచి చూసుకోండి, ఎంత గొప్పగా మిమ్మల్ని గౌరవ వేతనాలు అందజేశారో నారా చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలని మీలో మీరు సర్ది చెప్పుకొని కొంచెం ఆగి చూస్తే మరి ఈ రోజున 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది రాష్ట్రం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. మరి అలాంటిది ఒకవైపు అభివృద్ధి చూసుకోవాలా, మరి యువతకి ఉద్యోగ కల్పన చూసుకోవాలా, మరి చాలా ఉన్నాయి. వాటితో పాటు మిమ్మల్ని కూడా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. దయచేసి వాళ్ళు వేచి చూస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి అంటే ఒకప్పుడు వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఈయన తీర్చకపోగా తిరిగి వాళ్ళనే కొట్టించడం ఇదంతా చేయడం, ఇప్పుడు అందులో ఇప్పుడు వచ్చే ఈ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేసి ఏదో ఒక్కటి మిగిలిపోయింది, అది కూడా నువ్వు చేసిన దీనివల్లే మిగిలింది, కానీ అది మేము చేసి చూపిస్తాము అని చెప్పినా సరే లేదు, వీళ్ళు అసలు ఏమీ చెయ్యట్లేదు, ఎందుకు అంటే డబ్బుని ఏం చేసేస్తున్నారు అని ఆయన ఎందుకు అంత కంగారు పడిపోయి ఇప్పుడు వీళ్ళ మీద ఇలాంటి ప్రేమను చూపిస్తున్నారంటారు? ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే ఒక రాంగ్ ఫీడింగ్ ప్రజల్లోకి, ఇదిగో చాలా డబ్బు ఉంది కాకపోతే మీకు ఖర్చు పెట్టట్లేదు అని, నేను వస్తే మీకు ఖర్చు పెడతాను అని చెప్పుకుంటున్నా. కానీ 7,000 నుంచి 10,500 చేసిన, 10,000 నుంచి 11,000 చిల్లర చేసిన, ఇంకా ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళినా అది నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు, నువ్వేం చేయలేదు. కాబట్టి అది కూడా ఈయన గుర్తుపెట్టుకోవాలి. అలా చెప్పుకుంటూ పోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈరోజు ఏదైతే తాపత్రయపడుతూ ఆవేదన పడిపోతూ చాలా ఇబ్బందికి గురవుతున్నాడో, నిజంగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఎలాంటి వేతనాలు ఇచ్చా ఒకసారి చెప్తే తెలుస్తుంది. మరి అంతే కదా, ఏం చేయలేదు నువ్వు. తాళాలు పగలగొట్టించి వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా వేరే వాళ్ళ చేత డ్యూటీలు చేయించావు, అది నీ చరిత్ర. ఎక్కడా కూడా ఇదిగో మీ డిమాండ్స్ నేను వింటున్నానమ్మా, ఇదిగో ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, మరి ఇదిగో ఒక్కొక్కటిగా నేను తీర్చుకుంటూ వస్తాను, మీకు ఇలాంటి సౌకర్యాలు కలిగిస్తాను, లేకపోతే మీ డిమాండ్స్ నేను ఈ విధంగా నెరవేరుస్తానని చెప్తే అది రాజకీయ నాయకుడి లక్షణం. మళ్ళీ ఒకరికి ఇద్దరిలాగా చేసి అంతమందిని పెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఆయన ఉన్న ప్రభుత్వంలో వాళ్ళతో పని చేయించుకొని అంత దారుణంగా ఆయన చేసుకొచ్చారు. అవును, చాలా 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 అసలు ఈ రోజున చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆగడాలకి అద్దు ఆపు లేదు. మరి ఈ రోజున ఇట్లాంటి వాటిల్లో ఆయన వ్యవహరించే శైలి చూస్తుంటే ఖచ్చితంగా అంటే 2 తలకాయల పాములాగా ఈయన కూడా 2 తలకాయలు ఉన్నాయా లేకపోతే రావణాసురులాగా 10 తలకాయలు ఉన్నాయో తెలియదు, కానీ మొత్తానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం కడుతూ ఉంటాడు. ఈ వేషాలన్నీ ఆల్రెడీ ప్రజలందరూ చూసి విసిగి వేసారిపోయి ఉన్నారు. ఆయన మాత్రం ఏదో జాలి పడతారనో నమ్ముతారనో, ఇంకా ఇట్లాంటి నాటకాలు వేస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఆ మాయలో పడతారో అనుకోవటం ఆయన అవివేకం. కానీ జనాలందరికీ ఆయన చెప్పే మాటలు కానీ ఆయన చేసే వేషాలు కానీ అన్నీ అర్థమైపోయాయి. ఇంక ఈయన మాకేం చేయలేడు అనేసి అయితే వాళ్ళైతే ఒకటి క్లియర్గా పెట్టేసుకున్నారు. ఎందుకంటే గతంలో ఆయన చేసిన 5 సంవత్సరాల్లో ఆయన చేసిన ఒక్క మంచి పని కానీ లేదంటే ఒక ఇలా చెయ్యాలా అనేది కూడా లేకుండా ఆయన అంత దారుణంగా పరిపాలించారు. సో మళ్ళీ ఈయన చెప్పిన మాటలు జనాలు నమ్మే స్థితికి వస్తారా? ఖచ్చితంగా రారు. ఎట్లా వస్తారు? 2019లో అదే కదా మోసం చేశాడు. అన్న వస్తున్నాడు అని చెప్పండి అన్నాడు. మరి అలాంటి అన్న ఏం చేశాడు? వచ్చంటే రాష్ట్రాన్ని దోచుకున్నాడు, దివాలా తీయించేశాడు రాష్ట్రాన్ని, నెట్టు నిలువు దోపిడీ చేసేసాడు. ఎవ్వరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల ఉప్పుగల్లంత ఉపకారం లేకపోగా మళ్ళీ వాళ్ళని అప్పులు పాలు చేసి, వాళ్ళ అనారోగ్యాలు పాలు చేసి, వాళ్ళ జీవితాలను చిదిమేసి ఏదైతే ఈ గంజాయి మాదక ద్రవ్యాలతో ముంచి తేల్చాడు. ఇప్పటికి కూడా అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చేసిన వ్యక్తిని ఎవరైనా సరే చూస్తూ ఒక భయంకరమైన, ఇప్పుడు ఎవడైనా నీ ఇంటికి వచ్చి నిన్ను చంపుతాడంటే రానివ్వం కదా, మరి అదే జరుగుతుంది. మిమ్మల్ని కిల్ చేస్తామంటే ఎవరూ రానివ్వరు. మీకు మంచి ఒక అందమైన జీవితాన్ని అందిస్తాము, ఒక భరోసా ఇస్తామంటే వస్తారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడంటున్నారు, వస్తే రపరప నరికేస్తామంటున్నాడు, రక్తంతో హోళీ ఆడతామంటున్నారు. మరి అలాంటి వ్యక్తులు నిజంగా ప్రజలు నమ్ముతారా అంటే ఖచ్చితంగా నమ్మరు. ఆల్రెడీ వాళ్ళు ఆ భరోసా ఇచ్చారు, ఎలాగా 11కి ఇచ్చి ప్రజలు ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తి వద్దు, మేము అతన్ని కోరుకోవట్లేదు, నువ్వు మాకు పరిపాలకుడిగా నువ్వు పనికి రావు అని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నమ్మరు అనేది వాళ్ళు చాలా
ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు, చాలా ముందు చూపుతో ఆలోచిస్తున్నారు అన్నదానికి ఇది నిదర్శనం. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.